హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ఇదేంటంటే చింతకాయ కొత్తిమీర రోటి పచ్చడి అండి. చింతకాయల సీజన్ అయిపోతుంది కదా అని తయారు చేస్తానండి. చాలా బాగా కుదిరింది. ముందుగా కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. 3 చింతకాయలను అయితే తీసుకున్నాను. వీటిని కూడా బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మధ్యలో కట్ చేశాను అనమాట. స్టార్టింగ్ లో వచ్చే చింతకాయలకి అయితే పప్పు తీయని అవసరం లేదు కానండి. ఇప్పుడు చింతకాయలకి పప్పు తీయాలి. ఇలా మధ్యలో కట్ చేసేసి లోపల ఉన్న పప్పు అయితే స్పూన్ తో తీసేసాను అనమాట. పప్పు తీసిన తర్వాత చిన్న పొర ఉంటుంది కదండి, అది చేదుగా ఉంటుంది, అది కూడా తీసేసాను అనమాట. మొత్తం అన్ని ఇలా బాగా చేసుకున్న తర్వాత వీటితో పాటు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వీటిని ఆయిల్ వేయకుండానే వేయించుకున్నానండి. కొంచెం చిటపట అంటే సరిపోతుంది. ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. దానిలోకే కొంచెం ఆయిల్ వేసి 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకుని వేయించుకున్నానండి. బాగా ఎక్కువగా కాకుండా కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని కూడా ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మరలా అదే ఆయిల్ లోకి చింతకాయ ముక్కల్ని వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్నాను. ఇలా వేయించకుండా పచ్చివి కూడా పచ్చడి చేసుకుంటారండి. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. ఈ చింతకాయ ముక్కల్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇదే ఆయిల్ లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా వేసి వేయించేసుకున్నాను అనమాట. మరి డీప్ ఫ్రై చేసుకోలేదండి. ఒక 50% కుక్ అయిన తర్వాత తీసేసుకున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. నేనైతే రోట్లో నూరుకున్నాను. ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదండి, అవి పొడి చేసేసుకున్నాను. మొత్తం అన్ని కలిపి మిక్సీలో వేసుకుంటే ఒక క్షణం పట్టదండి. కాకపోతే రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదా. ధనియాలు, జీలకర్ర, మెంతులు బాగా పొడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 50% నలిగిన తర్వాత చింతకాయ ముక్కల్ని వేసి బాగా కుమ్ముకున్నాను. అన్నీ వేయించుకున్నాను కాబట్టి తొందరగానే నలిగిపోతుందండి. ఈ చింతకాయ ముక్కలు కూడా నలిగిన తర్వాత వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు కుమ్ముకున్నానండి. చివరిగా 1 స్పూను ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఉప్పు మొత్తం నలిగి ఇవన్నీ బాగా కలిసేలాగా కుమ్ముకున్న తర్వాత ఈ పచ్చడి అంతా కూడా ఒక కప్పులోకి అయితే తీసేసుకున్నానండి. తాలింపు వేయకుండా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. కానీ మీకు చూపించడం కోసం తాలింపులు అయితే రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. 1 స్పూను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కావాలంటే మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఆయిల్లో వేయించి పచ్చడిలోకి అయితే వేసేసుకున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన చింతకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలోకి కానీ వేడివేడి టిఫిన్ లోకి కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి లేట్ ఎందుకు, చింతకాయల సీజన్ అయితే అయిపోతుంది కదా, త్వరగా ఇలా చేసేసుకోండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.